ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దీవెన భారీ బహిరంగ సభ ఈ నెల 11వ తేదీన మనుగూరులో నిర్వహిస్తున్నామని, ఈ సభను విజయవంతం చేయాలని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం మనుగూరు ఫంక్షన్ హాల్లో గుట్టమల్లారం హనుమాన్ ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన పినపాక నియోజకవర్గ మనుగూరు మండలానికి ప్రజా దీవెన బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మరియు సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చేస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. నిబద్ధతతో మన పార్టీ ఏదైతే చెప్తా ఉందో ఆ పార్టీ లైన్ లో మనం మన ప్రభుత్వ పథకాలని అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అందించే దాంట్లో కూడా మనం స్థానిక నాయకులతో కూడా పనిచేయాలని నీకు కోరుతా ఉన్నా. ఇక డెవలప్మెంట్ కి సంబంధించి మొన్న ఈజీఎస్ గ్రాంట్స్ వచ్చినాయి. దాదాపు 10 కోట్లు వస్తే నియోజకవర్గంలో సీసీ రోడ్లు పెట్టాం. మళ్ళీ నియోజకవర్గ గ్రాంట్ కూడా అడిగినారు 10 కోట్లు. అందులో 6.5 కోట్లే సీసీ రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. 2 కోట్ల ఎడ్యుకేషన్, 1 కోటి రూపాయలు డ్రింకింగ్ వాటర్, నియోజకవర్గ గ్రాంట్ నుండి 50 లక్షలు కలెక్టర్ గారికి ఇవ్వాలి కలెక్టరేట్ మెయింటెనెన్స్ కోసం. సీసీ రోడ్లు 6.5 లక్షలకు ప్రపోజల్స్ కూడా మళ్ళీ మరి మీరు ఇచ్చినట్లయితే అవి తప్పనిసరిగా మళ్ళీ మన నియోజకవర్గ గ్రాంట్ లో పోతాయి. ఇంకా సిఎస్ఆర్ ఉంటుంది, సార్పాకంట ఐటీసీ సిఎస్ఆర్ ఉంటుంది, మనుగోరు సింగరేణి సిఎస్ఆర్ ఉంటుంది, ఇటు బిఎస్ఆర్ సిఎస్ఆర్ ఉంటుంది, బీటీపీఎస్ సిఎస్ఆర్ ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా అదనంగా మనం నిధులు తీసుకొస్తాం. బీటీ రోడ్ లో పింఛన్ ఏమి తీసుకొస్తాం. డెవలప్మెంట్ అనేది ఆగదు, ఎట్టి పరిస్థితులు ఆగదు. డెవలప్మెంట్ విషయాలు అదిగా పోవు. ఎక్కడ ఏ సమస్య ఉందో, ఏం డెవలప్మెంట్ చేయాలో పూర్తిగా అవగాహన ఉంది. దశల వారీగా ఈ 5 ఏళ్లలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డెవలప్మెంట్ కూడా చాలా వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి మన వైపు నుంచి ప్రయత్నం చేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.